ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనే మాట ఆయన మహిమను సూచిస్తుంది. యేసు మొదటిసారి శాంతియుతంగా వచ్చాడు, కానీ ఇప్పుడు మహిమతో తిరిగి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆయనను చూస్తారు. ఆయనను పొడిచిన వారును చూచెదరని వ్రాయబడింది. అనగా ఇది యేసును సిలువ వేయించిన వారు లేదా ఆయనను తిరస్కరించిన వారు అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. ఈ కాలంలో కూడా యేసును తిరస్కరించేవారు, పాపంలో నిబద్ధులై ఆయనను అవమానపరిచే జీవితం గడిపేవారు ఎందరో ఉన్నారు. అలాగే భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరని వ్రాయబడింది. ఇది పశ్చాత్తాపాన్ని, బాధను సూచిస్తుంది. అనేకులు యేసు దేవుని కుమారుడని తెలుసుకుంటారు, కానీ అప్పటికే ఆలస్యమైపోతుంది. కాబట్టి ఆయనను తిరస్కరించిన వారు, పాపంలో ఉన్నవారు శోకిస్తారు, బాధపడతారు, పశ్చాత్తాపడతారు, కానీ తప్పించుకోలేరు. కాబట్టి ఇప్పుడే మన హృదయంలో ఆయనను అంగీకరించాలి. మనం సిద్ధంగా లేకపోతే ఆయన రాక మనకు భయంగా మారుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలివచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను అని. ప్రియులారా, ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని ఎరగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని. సహోదరి సహోదరులారా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయిచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించెదరు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీవు మేఘారూఢుడవై వచ్చుచున్నావని, ప్రతి నేత్రము నిన్ను చూచినని, నిన్ను పొడిచిన వారును చూచెదరని, భూజనులందరూ నిన్ను చూచి రొమ్ము కొట్టుకొందురని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము మా హృదయంలో నిన్ను అంగీకరించి నీ రాకడ కొరకు సిద్ధపడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, కొందరు మానుకొని చిన్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరము హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మేము చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయిచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరము పురికొల్పే వారంగా ఉండుటకు కృపచూపమని, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి నీవు దిగివచ్చుదువు గనుక నిన్ను ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడి
సదాకాలం నీతో కూడా ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.